ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ షోడశోऽధ్యాయः. दैवासुरसम्पद्विभागयोगः. श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्. अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्. अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्. अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनं दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्. अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनं दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम्. अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनं दया భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. శ్రీ భగవానుడు పలికెను. అభయము అనగా నిర్భయత్వము, సత్వ సంశుద్ధి అనగా అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అనగా తత్వజ్ఞాన ప్రాప్తికే ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, దానము అనగా సాత్విక దానము, దమము అనగా ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము అనగా భగవంతుణ్ణి, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, స్వాధ్యాయము అనగా వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, తపము అనగా స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, ఆర్జవము అనగా శరీరేంద్రియ అంతఃకరణముల సరళత్వము, అహింస అనగా మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికిని ఏ విధముగాను కష్టమును కలిగింపకుండుట, సత్యము అనగా యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధము అనగా తనకు అపకారము చేయువారిపైన కూడా కోపము లేకుండుట, త్యాగము అనగా కర్మాచరణమునందు కర్తృత్వ అభిమానమును త్యజించుట, శాంతి అనగా చిత్తచాంచల్యము లేకుండుట, అపైషునము అనగా ఎవరిని నిందింపకుండుట, దయ అనగా అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప, అలోలుప్త్వము అనగా ఇంద్రియ విషయ సంయోగమున్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్దవము అనగా కోమలత్వము, హ్రీహి అనగా శాస్త్రవిరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, సిగ్గుపడుట, అచాపలము అనగా వ్యర్థ చేష్టలు చేయకుండుట మొదలగునవి దైవీ సంపద గలవాని లక్షణములు. ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానైచాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానైచాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానైచాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము అనగా బాహ్యశుద్ధి, అద్రోహము అనగా ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట, అతిమానిత అనగా తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నియు దైవీ సంపద గలవాని లక్షణములు. ఓ పార్థ, దంభము అనగా కపటము, దర్పము అనగా మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము అనగా మాటలయందును చేష్టలయందును కఠినత్వము, అజ్ఞానము
మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. విమోక్షాయ నిబంధాయాసురీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ. దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ. దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ. దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకుము. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు రెండు విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, ఆసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవీ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలుపెదను. జనాన విదురాసురాః న శౌచన్నాపి చాచారో న సత్యంతేషు విద్యతే ప్రవృత్తించ నివృత్తించ. జనాన విదురాసురాః న శౌచన్నాపి చాచారో న సత్యంతేషు విద్యతే ప్రవృత్తించ నివృత్తించ. జనాన విదురాసురాః న శౌచన్నాపి చాచారో న సత్యంతేషు విద్యతే. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఆసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను అనగా కర్తవ్యములను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్యభాషణము గాని ఉండనే ఉండవు. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదని, ఇది అసత్యమనియో, భగవంతుడనివాడు లేనే లేడనియో, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగమున జీవులు సహజముగానే పుట్టుచున్నారనియో, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియో ఆసుర లక్షణము దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. కామమాశ్రిత్య దుష్పూరన్ దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. కామమాశ్రిత్య దుష్పూరన్ దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. కామమాశ్రిత్య దుష్పూరన్ దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు, ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. వారు మందబుద్ధులు, వారు అందరికిని అపకారము చేయు క్రూరులు.
వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరిచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయ భోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువుని పొందితిని. ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నా కడ ఎంతో ధనమున్నది, మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు. నేను ఈ శత్రువును వధించితిని, ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని, సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నీయు నా గుప్పిటనేయున్నవి. నేనే గొప్పవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. అనేకచిత్తవిభ్రాంతా మోహజాలసమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేకచిత్తవిభ్రాంతా మోహజాలసమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేకచిత్తవిభ్రాంతా మోహజాలసమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరి ఒకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములను ఇయ్యగలను, యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని
ఆసుర లక్షణములు గలవారు విషయభోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం ఆత్మసంభావితా స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం ఆత్మసంభావితా స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై శాస్త్రవిరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుదురు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతరుల శరీరముల యందును అంతర్యామిగా నున్న నన్ను క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు తానహన్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు తానహన్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీయోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం ఆసురీయోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం ఆసురీయోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీ యోనులలోనే నేను పడవేయుచుందును. ఓ అర్జున, ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును ఆసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటే హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకములయందు పడదరు. ద్వారన్నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్. త్రివిధన్నరకస్యేదన్ ద్వారన్నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్. త్రివిధన్నరకస్యేదన్ ద్వారన్నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్. త్రివిధన్నరకస్యేదన్ ద్వారన్నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరः ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరः ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరः ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం. కామక్రోధ లోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మనాశమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను.
ఓ అర్జున, ఈ 3 నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును. విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలముగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణం కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపుము.